నమస్కారం అండి. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నేను మీ హెల్దీ స్మైల్ రామ్. ఈ వీడియో నేను అఖండ 2 సినిమా మీద చేస్తున్నాను అనమాట. ఆ సినిమా చూశానండి, చాలా అద్భుతంగా ఉందండి. ఆ సినిమాలో బోయపాటి గారు, బాలకృష్ణ గారు మన దేశం ఎంత గొప్పదో, మరి మన దేశం ఎంత గట్టిదో, మన దేశం జోలికి వస్తే ఏమవుతుందో అని చక్కగా వివరించారండి. మనది ధర్మం, మతం కాదు ధర్మం అని చాలా చక్కగా చెప్పారండి. చక్కగా చెప్పటమే కాదండి, మన దేశం జోలికి వస్తే ఏమవుతుందో కూడా సరే మొత్తం క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారండి. ఈ సినిమాలో మెయిన్గా వచ్చేసేసి ఫైట్ సార్ దేని గురించి అంటే మన దేశంలో ఉన్న యువత గురించి మెసేజ్ ఇచ్చారండి. ఈ మన దేశంలో ఉన్న యువత ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడి అదే వ్యసనంగా మార్చుకొని చదువుకోకుండా సరిగ్గా చదువుకున్న వాళ్ళు అయితే పెళ్ళి అయిపోయిన వాళ్ళు సంపాదించిందంతా ఆ డ్రగ్ మత్తులో పడిపోయి ఆ డ్రగ్ తాగామంటే ఎటు వెళ్తారో ఏం చేస్తారో తెలియదండి. వాళ్ళకి ఏం మాట్లాడతారో కూడా తెలియదండి. పాపం వాళ్ళకే తెలియదు. ఏదన్నా ప్రమాదం జరిగిందనుకోండి, తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, దాని గురించి చెప్పారండి మెయిన్గా. తర్వాత వచ్చేసేసి మన ధర్మం గురించి చెప్పారండి, మన దేశ గొప్పతనం గురించి చెప్పారండి. చాలా బాగా చెప్పారండి అండి. స్టార్టింగే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. రోల్ కెమెరా స్టార్ట్ అనగానే బోయపాటి గారు అలా మహానంది కనిపిస్తుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ సౌండ్ ఎఫెక్ట్కి దానికి అసలు రోమాలు నెక్కబడుచుకున్నాయండి. ఆ సినిమాలో అసలు మెయిన్ థీమ్ ఏంటంటే మన దేశం ఎంత గట్టిదో, మన దేశం జోలికి వస్తే ఏమవుతుందో అని కళ్ళకు కట్టినట్టు చూపించారండి. మహర్షులు ఉంటారండి. మహర్షులు అంటే ముక్కు మూసుకొని జపం చేసేవాళ్ళు మాత్రమే కాదు, సాధారణ సమయంలో వాళ్ళు చీమకు కూడా హాని చేయరండి. కానీ అన్యాయం జరిగే చోట వాళ్ళు ప్రళయాన్ని సృష్టిస్తారండి. సైలెంట్గా ఉన్నారని వాళ్ళ జోలికి వెళ్తే ఏమవుతుందో, అధర్మం నడిపిస్తే ఏమవుతుందో కళ్ళకి కట్టినట్టు చూపించారండి. మన దేశం అంటే ధర్మదేశమని, మన సనాతన ధర్మం చాలా గొప్పదని చక్కగా చూపించారండి. మన దేశం జోలికి వస్తే మనం ఎలా అందరినీ కలుపుకొని మనలో ఇముడ్చుకుంటామో, చక్కగా చూస్తామో, అలాగే కన్నెర్ర చేస్తే వాళ్ళంతా మసైపోతారని కూడా చూపించారండి. చాలా బాగా చేశారండి. ఆ సినిమా చూడంగానే నాకైతే అసలు చాలా ఆనందం వేసిందండి. అలాంటి మంచి సినిమాని మీరు మిస్ కాకూడదండి. ఎందుకంటే ఎంత బాగా చూపించారంటే అంత బాగా విజువల్స్ ఎఫెక్ట్స్ కానీ, బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ, బోయపాటి గారు సినిమా తీశారంటే సింగిల్ టేక్లోనే తీస్తారండి. ఆయన అలాగా సెట్ చేస్తారండి. చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అలా సెట్ చేసుకుంటూ ఆయనే స్వయంగా వెళ్తారండి. వెళ్ళి రోల్ కెమెరా యాక్షన్, సింగిల్ టేక్ ఫినిష్, లేదంటే ఇంకొక టేక్ చేస్తారండి అంతే. అందరినీ చాలా మంచిగా చూసుకుంటారండి. ఆ సినిమాలో స్టార్టింగే వీడు ప్రళయం, వీడు ప్రకృతి, వీడిని దైవానికి అప్పచెప్పు అని చెప్పి డైలాగ్ ఉంటుందండి. సూపర్గా ఉందండి. అది అఖండ 1లో కూడా ఉంది. దాన్నే ఇంట్రడక్షన్గా చూపించారు. తర్వాత బాలకృష్ణ గారు కనిపిస్తారండి. బాలకృష్ణ సార్కి అఖండకి ఒక మహర్షి చెప్తాడండి,
నువ్వు ఇప్పుడు వరకు ఎన్నో పాత గుడులకు శంకుస్థాపన చేసేవు, ఎంతో నాస్తికస్తవాన్ని ప్రాలతోలేవు. కానీ నీకు ఇంకా పెద్ద సవాల్ ఎదురవుతుంది. దాన్ని ఎదుర్కోవాలంటే నీకు ఈ శక్తి సరిపోదు, నీకు ఇంకా శక్తి కావాలి అని చెప్పి ధ్యానం చేపిస్తారండి. ఈలోపే వేరే దేశం పాకిస్తాన్ వాడండి, వాడు ఎలాగైనా సరే ఈ దేశాన్ని ఎలా కొట్టాలి, ఈ దేశాన్ని ఎలా నాశనం చేయాలి, వీళ్ళ బలం ఏంటి, వీళ్ళ బలహీనత ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేస్తాడండి. వాడు రీసెర్చ్ దేని మీద చేస్తాడంటే మన భగవద్గీత మీద చేస్తాడండి. భారతదేశానికి బలం మతం, వాళ్ళకి దేవుడి మీద ఉన్న విశ్వాసం, దాన్ని కొట్టాలి అని చెప్తాడండి. దాన్ని కొట్టాలంటే డైరెక్ట్గా ఆడు వాళ్ళ కాదండి, మన దేశంలోనే ఉన్న గుంట నక్క చక్కగా ఉందండి. గుంట నక్క ఏంటంటే మనలోనే ఉంటుంది, మనకే వెన్నుపోటు పొడుస్తుంది, అలాంటిదన్నమాట. అంటే ఆ గుంట నక్క ఎవరో కదండి, మనోళ్ళేనండి. అమ్ముడిపోయి మన దేశ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన మతం మీద, మన దేవుళ్ళ మీద ఏ నమ్మకం లేకుండా చేయాలని చూస్తారండి. అప్పుడే పరమశివుడు రుద్రరూపంలాగా బాలకృష్ణ గారు వస్తారండి. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినట్టు కుంభమేళలో వైరస్ సృష్టిస్తారండి సినిమాలో. ఇది చాలా దారుణం అండి. దేవుడి మీద నమ్మకాన్ని తీవ్ర దెబ్బతీయాలనుకుంటారండి వాళ్ళు మెయిన్. ఆ దెబ్బతీయటాన్ని బాలకృష్ణ గారు వచ్చి ఒక్కొక్కరిని కొడుతుంటే గాల్లోకి లెగుస్తారండి. ఇలా సోలం తిప్పుతుంటే తలలు లెగిసి పడతా, రక్తం చిమ్ముతా, ఏరులై పారుతూ ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, నేనైతే చూసి అయితే చాలా సంతోషపడ్డానండి. మీరు కూడా చూసి సంతోషపడతారని ఆశిస్తున్నానండి. చక్కగా ఉందండి. వాళ్ళు ఎంచుకోవటం కూడా మన భగవద్గీత చదివే. అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని జయించారు, కానీ ఈ భారతదేశానికి వచ్చి పిడికడు మట్టి తప్ప ఏమీ తీసుకెళ్ళిపోయారని చెప్పేసి చక్కగా చెప్పారండి. ఇంకా మన ధర్మం, నాస్తికతలు మెయిన్ నాస్తికులండి. దేవుడే లేరే, దేవుడు లేడు, పూజలు ఎందుకు అనే వాళ్ళకి చక్కటి జవాబు కూడా చెప్పేశారండి అఖండ 2లో. మీరు కూడా చూసి ఆనందించి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. నా ఫేవరెట్ హీరో బాలకృష్ణ గారండి. బోయపాటి గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా చిన్నగా ఆయన షూటింగ్కి వెళ్తా ఉంటానండి, చూస్తాను. మహానుభావుడు అండి బోయపాటి గారు. చక్కగా చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు చాలా బాగా కేర్ తీసుకొని, ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళకి షార్ట్ల విషయంలో కానీ చాలా బాగా చూసుకుంటారు సార్ బోయపాటి గారు. అలాగే బాలకృష్ణ గారు కూడా చాలా మంచి వాళ్ళండి. పెద్ద పెద్ద ఆర్టిస్టులను ఎలా చూస్తారో చిన్న చిన్న ఆర్టిస్టులని కూడా అలాగే సమానంగా ఉంటుందండి. వాళ్ళ సినిమాకి షూటింగ్కి వెళ్ళాలంటే చాలా సంతోషంగా ఉంటుందండి నాకైతే మటుకి. ఎగిరి గంతేసుకుంటూ మరి బాలకృష్ణ గారి సినిమాకి, ఇలాగే బాలకృష్ణ గారు చాలా సినిమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బోయపాటి గారు ఇంకా మంచి కథతో మన దేశం గురించి ఇంకా గొప్పగా, మన ధర్మం గురించి, మాది మతం కాదు ధర్మం, తప్పు చేస్తే ఏ నిమిషం ఎలా రియాక్ట్ అవుతానే నాకే తెలియదు, డైలాగులు, ఆ సీన్లు చాలా బాగా నచ్చేసేయండి నాకైతే. మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి కోరుకుంటూ, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ మా వీడియోలు ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం అండి. మీకు అంతా శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ, ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, నేను మీ హెల్దీ స్మైల్ రామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరి ఓం.